అందుకనే వాక్యమేనండి అమ్మా. ఉపదేశాన్ని ఆ వాక్యం అనే దీపం, ఆ ఆయిల్ మీ దగ్గర ఉంటే దీపాన్ని వెలిగిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నారు? నూనె అయిపోయింది, అప్పటికప్పుడే సరి చేసుకుంటున్నారట. సంవత్సరానికి ఒకసారి వాక్యం ఏంటో నీకు నీకు నీ ఆత్మకి నూనె ఎక్కడిది? అందుకనే భయపడి అమ్మో కీడులు వస్తాయేమో అని భయపడి సూసైడ్లు చేసుకుంటారు కొంతమంది. అమ్మో ఏదో అయిపోతాడు. అప్పులు ఎక్కువైనా కూడా మనుషులు తట్టుకోలేరు. అన్నీ ఉన్నప్పుడు ఆనందంగా అన్నీ అనుభవిస్తాం, బాధలు రాగానే ఇట్ అయిపోయినా ప్రాణానికి ధైర్యం ఉండదు. ధైర్యం ఉపదేశం వలన వస్తుంది. నెమ్మది కలుగుడా ఏమవుతుంది? యేసు రక్తమే చేయం. ఏంది సార్ దేవుడు, మనం అందరం బయలుదేరినప్పుడు మనకి పారగాని చెప్పులు కూడా లేవు సార్. యేసు రక్తమే చేయం. ఇవాళ చెప్పులు ఒక్కొక్కరు 500 1000 రూపాయలు పెట్టి వేసుకుంటున్నాయి. ఎక్కడ మొదలైనవి ఎక్కడికి వచ్చినాయి? ఇంకెక్కడికి తీసాపోలేడు ఆయన. ఎందుకు భయం? ఇటువంటి ఉపదేశాలు వింటే, రోజు క్రమంగా వింటే ఏమవుతుంది? ధైర్యం, నెమ్మది వస్తుంది, ప్రాణాలకు నెమ్మది. ఏమి లేకుండా ఎప్పుడో ఒకసారి అడప జాతరలకు ఆడపోయి సౌండ్లు వింటే ఏమవుతుంది? ఆ ఉద్రేకం తప్ప ఏముండదు. అప్పటికప్పుడే సరి చేసుకుంటున్నారంట, అక్కడికక్కడే చక్క పెట్టుకుంటున్నారట బుద్ధి లేని కన్యకలు. ఏమైంది? యేసయ్య వచ్చేసాడు, పెండ్లి కుమారుడు వచ్చేసాడు. వచ్చేసరికి ఏమైంది? నూనె లేదు. ప్రైజ్ ద లార్డ్. పోయి ఎవరిని అడుగుతున్నారు తెలుసా? పక్క విశ్వాసులను అడుగుతున్నారు. ఎవరికి అడిగిపోతున్నారు? మళ్ళా విశ్వాసులకి అడిగిపోయి, అమ్మా కొంచెం నూనె కొంచెం హెల్ప్ చేయమ్మా, మేరమ్మ లాంటిది అయితే ఖచ్చితంగా పోతుంది. తీసుకోమ్మా, తీసుకో. ఎందుకంటే కొంచెం విశ్వాసులు బలపరచాలనే ఆసక్తి ఆమెకే ఉంటుంది. ఎవరన్నా బలహీనులు ప్రార్థనకి రావట్లేదు అనుకో, అమ్మ రండి అమ్మ, అయ్యా రండి అని ఏమే చెప్తుంది. ఎవరు చెప్పరు. ఇక ఎవరికి మాకెందుకు మూతులు ముడుచుకుంటారులే భక్తిహీనుల గుంపు. అట్ట మాకు ఎవరికి ఈక నూనె, ఎవరికి ఈ కట్ట. స్తోత్రం. బాగు చేసినా బాగుపడని తరం ఇది. కన్నులు తలకెక్కిన తరం ఇది. వాక్యంలో ఉందా? కన్నులు తలకెక్కిన తరం ఇది. ఇప్పుడు చెబితే ఎటకారంగా చూస్తారు. లోతు కూడా అంతే బాధపడ్డాడు. అడిగితే ఇచ్చారా? అమ్మా మాకు చాలదు, పోయి కొనుక్కొచ్చుకోపో. సతీసాయి గారు అమ్ముతాడు నూనె అమ్ముతాడు. చూడండి, ఇంత బాటిల్ 10 రూపాయల నూనె వాడు 100కి అమ్ముతాడు. ఈ వాక్యం అలాగే పెడతాను, వాడు అనే పదం కూడా పెడతాను. ఎందుకంటే దేవుని సేవను వ్యాపారం చేసేవాడు ప్రతివాడు దొంగే నా దృష్టిలో, నా దేవుని దృష్టిలో కూడా. అమ్మువాడు ఖర్చీపు, ఇదంతా ఎగ్జాంపుల్. 100 రూపాయలు అమ్ముతారు సార్. దీవెనలు కూడా అమ్ముతున్నారు సార్, టీవీలలో బహిరంగంగా అమ్ముతున్నారు. వీళ్ళు కూడా అమ్ముతారు అనగానే అది చూడండి, అక్కడ రాయబడి కొనబోవుచుండగా అమ్ము నిజమే కొనుక్కుందామని పోతున్నారట. అప్పుడే తలుపు వేయబడెను. హల్లెలూయా. సమయం లేదట అప్పుడు. అసలు నీకు రెడీగా ఎప్పుడు ఉండాలా? నీ సరుకు, నీ నూనె నీ దగ్గర ఉండాలి. నీ నూనె ఉండాలా? ఎవడు అమ్మేదేంది నీ నూనెని? నీ భక్తిని ఎవడు అమ్మేదేంది? నీ శ్వాసాన్ని ఎవడు అమ్మేదేంది? నీకు ఇచ్చిన వరాలను ఎవడు అమ్మేదేంది? మధ్యకాలంలో నేను ఒక ఛానల్లోనే ఎక్కడ చూసినాను, మీకు పరిశుద్ధాత్మ వరాలతో నింపబడాలని ఉందా, మా దగ్గర కోర్సు చేయండి అని పెట్టాడు వాడు హెడ్డింగ్. సరే మంచిదేలే అని కొంచెం దీర్ఘంగా చూడటం మొదలుపెట్టాను. కిందికి పోతే ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి 15,000 రూపాయలు ఫీజు చెల్లించవలను. ఎన్ని వేలు? పరిశుద్ధాత్మ వరాలను పొందుకోవాలంటే 15,000 రూపాయలు ఫీజు. ఇప్పుడు వీళ్ళెవరు? అమ్మే గుంపు. ఈ ఆశన్నోళ్ళు గుంపు. ఈ కొనే గుంపు, అమ్మే గుంపుని గురించే ప్రభువు అక్కడ సందర్భంలో చెప్పాడు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అంటే అమ్మేవాడు ఉన్నాడు, కొనేవాడు కూడా ఉన్నాడు. అమ్మేవాడికి వరుడు, ఆ పెండ్లి కుమారుడు వస్తాడన్న చింత వాడికి కూడా లేదు. మీరు చూసారా? వ్యాపారం, దేవుని సేవలు వ్యాపారం చేసేవాడికి రాకడనే చింత లేదు. వాడు కూడా ఆగికొన్నాడు. క్యాకేసినోడు ఉన్నాడు చూసినారు, వాడికి నిద్ర పట్టట్లేదు. వాడు నిద్రపోలేదు ముందు. స్తోత్రం. ఇప్పుడు అర్ధరాత్రి పూట అందరు నిద్రపోయారు కానీ క్యాకేశుడు నిద్రపోలేదు. క్యాకేశుడు నిద్రపోతే వీళ్ళు లేవరు. ఇది ఈ పరిచర్య మంది. నిద్రపోడు నిద్రపోనీయం.
స్తోత్రం చెబుదామా? కేక అంటే అపోస్తులిక్ వాయిస్. నిద్రపోయిన వాళ్ళనే లేపాలి. ఇక అక్కడ ఉన్న డిస్కషన్ ఇద్దరు కన్యకలు, బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళ డిస్కషన్ ఏంది? నాకు కొంచెం ఇవ్వమనేమో, ఉన్నోళ్ళేమో అమ్మ మేము వీళ్ళేమో అమ్మ. అమ్మేటోళ్ళు ఉన్నారుగా మీకు, మీ అయ్యగారులు ఉన్నారు, మీ అయ్యగారులు ఉన్నారుగా, అమ్ముతారుగా. ఈ కేకేసేవాడు కూడా సైలెంట్గా ఉన్నాడు, చూసారా మీరు? కేకేసేవాడికి అన్ని పట్టించుకోకూడదు, ఇక హెచ్చరిక చేయటం వాడికి పని. విశ్వాసులు కొంతమంది డిస్కషన్లు ఎట్టుంటాయి తెలుసా? మా చర్చిలో అయితే మంచిగా చికెన్ పెడతారు, మటన్ పెడతారు. అర్రే వాక్యం ఏమి నేర్చుకున్నావురా? సిద్ధపడుతున్నావు. అసలు నీ నూనె, నీ సిద్ధలో నూనె అట్టుంది. ఇది లేదు, ఈ సోయి లేదు. మా చర్చిలో ఏసీ ఉంటుంది. మా చర్చి పెద్దది. పెద్దోళ్ళు మా వాళ్ళు అందరూ నిద్రపోతోలే. ఆ సంఘంలో పెద్ద పెద్ద సంఘాలు మాయి అని అంటే గొప్పలు చెప్తుంటారంటే నిజమే సార్. నేను చెప్తున్నాను కదా, కొంతమంది కొన్ని సంఘాలలో ఉన్న వైఖరిని నేను అవలంబిస్తే నేను ఈ మందిరం కాదు, ఇంకా హుజూర్ నగర్లో టాప్ మందిరం కట్టగలను అని నాకు ఆ వైఖరి అన్నీ తెలుసు. ఆ ఫార్ములా వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నారు. ఈ ఫార్ములా 15 ఏళ్ల క్రితమే నాకు తెలుసు. వీళ్ళు చేసే ప్రతి ఫార్ములా నాకు తెలుసు. కానీ దేవుడు నన్ను ఆ ఫార్ములా వాడొద్దు అన్నాడు. ఇడవబడతావు, నరకంలో నరక శిక్ష పడతావు నువ్వు. నాకు తెలుసు, ఆ ఫార్ములాలన్నీ తెలుసు. ఇవాళ యూట్యూబ్లో ఆడుతున్నారు సార్. 15 ఏళ్ల క్రితం నేను పెట్టాను యూట్యూబ్. ఇవాళ పెట్టి టెక్నికల్ వాడుతున్నారు. నాకు దేవుని భయాన్ని కలిగిన వాడిని, హల్లెలూయా. కానీ నేను చింతపడేది ఏంటంటే, అక్రమం ఉన్న దగ్గర ప్రజలు చాలా నమ్మకంగా ఉన్నారు, సత్యం ఉన్న దగ్గర అందరూ అపనమ్మకస్తులు ఉన్నారు. ఇంత నమ్మకమైన పరిచర్య జరుగుతున్న కాడ సహకారం ఉన్న వాళ్ళను ఎతుకుతున్నా దొరకట్లా, సహకారము అందించట్లే సార్. ఎంత నమ్మకంగా ఉంటారో తెలుసు. అబద్ధం ఉన్న దగ్గర చాలా నమ్మకంగా ఉంటారు. అయ్యగారిని పిలిచి దశమ భాగం ఇస్తారు, పిలిచి ఇంటికి ప్రార్థన చేసుకుని ఇస్తారు, నమ్మకంగా కానుకలు ఇస్తారు. ఇంత దేవుని కొరకు బాధపడుతుంటాను, ఇక్కడ అపనమ్మకస్తులు ఎక్కువ ఉన్నారు. అయ్యా మీరు ఈ పరిచర్య జరుగుతుంది కదా, మా వంతుగా మేము కూడా ఇగో ఈ సభల కొరకు, ఈ మందిరాల కొరకు, ఈ సేవకుల సెమినార్ కొరకు మేము కూడా సహకరిస్తామయ్యా అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. నిజమా కాదా? చెప్పండి, మీరే చెప్పండి. చాలా అపనమ్మకస్తులు ఉన్నారు. అయినా నేను చింతపడతలేదు. నేను కేక వేయడం ఆపలేదు. హల్లెలూయా. కేక వేయడము, మిమ్మల్ని ఎలిగించమని దేవుడు నాకు పని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మిమ్మల్ని ఎలిగించే పని ఎవరిది అనుకుంటున్నారు? లేవియాకాండం 24:4 మీకు చూపించాను. లేవియాకాండం 24:4. ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము సక్కపరచవలెను. ప్రైజ్ ద లార్డ్. ప్రత్యక్ష గుడారం దీపవృక్షం మందిరం మీద దీపాలు చక్కగా లేవు, ఆరిపోతున్నాయి. దీపాలు ఆరిపోతున్నాయి. దీపస్తంభము అని అంటే దీపాలు మాత్రం ఒకటే, స్టాండ్ ఒకటే ఉంటుంది, దీపాలు మాత్రం అనేకం ఉంటాయి. 12 దీపాలు ఉంటాయి. ఆ దీపాలలో ఏమంటారు, అది మీకు చూపిస్తును. ఆ దీపాలు ఆరిపోకుండా అందులో సేవ చేసే యాజకులు నూనె పోయాలి. ఏం చేయాలి? నూనె పోస్తూ ఉండాలి. వాటికి మసి బారుతూ ఉంటే ఆ మసిని తీసేసి మరలా కొత్త ఒత్తులు ఎప్పటికప్పుడు ఒత్తిస్తూ నూనె పోస్తూ ఉండాలి. ఇది యాజకుని సేవ. యాజకుని సేవ ఏంటో తెలుసు, ఇదే. ఇప్పుడు ఆ కొత్త నిబంధన యాజకులం మేము. ఆ దీపస్తంభము సంఘం. చెప్పండి, ఆ దీపస్తంభం సంఘము, ఆ దీపాలు మీరే. ఒక్కొక్క దీపానికి వాక్యం అనే నూనె పోస్తూ మిమ్మల్ని చక్కపరచాలి. ఎప్పుడు
మిమ్మల్ని మండించాలి. మీ మంట ఆరిపోకుండా చూసుకోవాల్సిన పని మాదే. వాక్యము లేకుండా ఉంటే మీరు చల్లారిపోతున్నారనే సంగతి మాకు తెలుసు. దేవునికి దూరం అయిపోతుంటే మీ దీపం చల్లారిపోతుందనే సంగతి మాకు తెలుసు. మసిబారిపోతుందని చక్కగా పెట్టేది యాజకులమైన మేమే. ఈ పని ఎవరు పడతానో చేయమన్నా, మిమ్మల్ని మీరు ఆయనని చేయమని చెప్పలా, మమ్మల్ని చేయమన్నాడు. దీపాలు చక్కపరిచే యాజక సేవ మాది. చక్కపరచుట, అర్థమైందా మీకు? చక్కపరచుట. అప్పుడు కాదు, రోగం వచ్చో, యాక్సిడెంట్ అయ్యో, మంచాల పడో, ఏదో జరిగినప్పుడు అప్పటికప్పుడు బుద్ధి వస్తుంది, భలే వస్తుంది మనోళ్ళకి. ఇంకా మారాను, ఏదో తప్పు చే బలం ఉన్నప్పుడు ఇటు దిప్పుతారు. అయ్యగారు వస్తుంటారు, ఆదివారం ప్రార్థనకి రండి, మంచిగా సభలకు రండి అని ఆయన ఉపవాస ప్రార్థన. కాలో చెయ్యి ఇరిగి మంచాన పడ్డాక స్వత్రం అయ్యా ప్రార్థన చేయండి, అప్పుడు వస్తుంది. అప్పుడు చక్కపరుచుకుంటే అయిద్దా? ఉదాహరణకి కాలో చెయ్యో పోయింది, అదే దెబ్బ గుండెకో తలకో తగిలితే నువ్వు పోతావుగా. అప్పుడు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? మైండ్ ఇప్పుడు కొంతమందికి యాక్సిడెంట్ అయితే తలకు తగిలితే కోమాలాగా పోతారు. కోమాలాగా పోయినోడికి చక్కపరుచుకునే అవకాశం ఉందా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే యేసు. ఈ పాటలు ఎన్నిన్నాం, అయినా దీపం ఎట్టుంది? ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోవాలి. దీపం ఉండగానే దీపం ఆరిపోతుంది, కొంచెం చక్కబెట్టుకోండి అని మేము చెప్తుంటే మమ్మల్ని పగబడుతున్నారు, మూతులు ఆడుతున్నారు. నిజమా కాదా? మా పనేంటి? ఆ ప్రదీపములను చక్కపరచాలి. ఆరిపోతున్న దీపాలకు మరలా నూనె పోయాలి. మిమ్మల్ని ఎందుకు మేము ప్రోత్సహించేది? పని పాటు లేకనా? నువ్విచ్చే 10 రూపాయల కానుక తిని మేము బతకడానికా? నువ్విచ్చే 100 రూపాయలు తీసుకొని బతకడానికా? పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీ దీపం ఆరిపోయిందా? తలుపు వేయబడుతుంది. బాప్తిస్మం ముందుకున్నాను సంకలు కొట్టుకోవడం కాదు. తలుపు మూసిన తర్వాత యేసయ్య మీరెవరో నేను ఎరుగను, పా గెట్ అవుట్ అంటాడు. అయ్యా నేను బాప్తిసం తీసుకున్నాను, చెప్పు తీసుకొని కొడతాను. అయ్యా నేను బలారాధన కూడా తీసుకున్నాను, మేడ పెట్టి నెడతాడు బయటికి. చక్కపరుచుకున్నావా? నీకు ఉపదేశం ఉందా? వాక్యం అనే ఆ దీపాలను రోజు చక్కపరిచి రోజు నూనె పోయాలట. ఎవరు? రోజు పోయాలి, రోజు మండాలి. ఇదే సంవత్సరం ఎన్ని ఉపదేశాలు మీరు విన్నారు? సేవకుని ద్వారా మీరు ఎన్ని ఉపదేశాలు విన్నారు? ఎన్ని ఆదివారాలు, ఎన్ని పునరుద్ధాన దిన ఆరాధనలు మీరు పాలు పొందుతున్నారు? రోజు పోయమని ఆయన చెబుతున్నాడు. వారానికి ఒకసారి కూడా నూనె పోసుకోవడం. మీ దీపం ఆరుతున్నట్ట ఎలుగుతున్నట్ట? మీరే చెప్పండి, నేను చెప్పను. అద్దం ముందుకు వాక్యం దేవుడు తీసుకొచ్చాడు, మీరే చెప్ప. రోజు పోయమని ఆయన చెప్తున్నాడు, మేము పోయడానికి రెడీగా ఉన్నాము, పోస్తూ మిమ్మల్ని వెలిగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీ దీపాలు మసిబారుతున్నాయి. ముఖాలలో ఆత్మీయ కలపోయింది, ఆత్మీయత పోతుంది, ఆత్మీయత తగ్గిపోతుంది, ఆత్మీయత మనం కోల్పోతున్నాం. దానికి కారణం ఏందో తెలుసా? నూనె లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, ఆత్మీయత లేదు, వాక్యం లేదు. ఆ మంట తగ్గకుండా చూసుకుండమ్మా. అయ్యా జాగ్రత్త, ప్రభు రాబోతున్నాడు. ప్రభు వచ్చినప్పుడు సిగ్గుపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి ఆయన్ని. ధైర్యంగా, ప్రభువా నేను నీ బిడ్డను ప్రభువా, నువ్వు నా దేవుడు అయ్యా, నేను ఎదుర్కోవాలి. మన ఎదుర్కొనే సత్తా మనకు ఉండాలి. యేసు ప్రభు నమ్ముకోకముందు మన అందరూ జీవితాలు వంకర మార్గాలు కావా? ఆయనే మన వంకరి మార్గాలన్నింటిని చేసాడండి, చక్కబరిచాడు యేసయ్య. చక్కగానే ఉందాం, వంకర ఉండొద్దు.
అట్టుండొద్దు. కుక్క తోక వంకర, ఎన్ని రాళ్ళు కట్టినా వంకరే, ఎన్ని వాక్యాలు విన్నా అదే వంకర, అదే సీరియల్ పిచ్చి, అదే అబద్ధాల పిచ్చి, అదే మోసాల పిచ్చి, అదే దొంగ బుద్ధి. మందిరానికి వచ్చినప్పుడు లేస్తుంది తోక. మేము తోకకి రాయి కట్టి పంపుతాము, వచ్చేపు అది ఉంటుంది, బయటికి పోగానే మళ్ళీ లేస్తుంది అది. కుక్క తోక వంకర. విశ్వాసులు మన కుక్క తోక కాదు, మనం గొర్రెలం. మన వంకర మార్గాలన్నిటిని యేసయ్య సరిచేశాడు. చూసారా? ఆ మాట మీకు చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసయ్య వచ్చిందే దానికోసమట, మనందరి వంకర బతుకులను చక్కగా చేయడానికి వచ్చాడట. ప్రతి పల్లము పూడ్చబడును. పల్లం అంటే ఏంటో తెలుసా? స్పీడ్ బ్రేకర్స్. స్పీడ్ బ్రేకర్ ఉన్న రోడ్లు ఎట్టుంటాయి? లుటుకుని పోతుంటాయి. యేసు ప్రభు లేని జీవితాలన్నీ పల్లాలు, స్పీడ్ బ్రేకర్లు ఉన్న జీవితాలు. మన జీవితంలో స్పీడ్ బ్రేకర్లు యేసయ్య తీసేశాడు. ఇప్పుడు కూడా వేసుకున్నాం అనుకో, నువ్వు నీదంతా కంకర రాయి బతుకు. మనం ఎలా ఉండాలి తెలుసా? స్మూత్గా ఉండాలి. హలో చెప్పండి. ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గము నొన్నని వగును. మన మార్గాలు ఏంటంట? కంకర మార్గాల. కంకర, వంకర, నొన్ననివి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు? సుత్తి తీసుకొని రోజు గట్టి కొడుతున్నావు రా నాయన. రోజు వంకర, ఎక్కడ వంకర పోతున్నారో టక్కర కొడుతుంది. హల్లెలూయా. సంక్రాంతి పండగ రోజు, దసరా పండగ రోజు, ఉగాది పండగ రోజు మా మహానుభావులైన విశ్వాసులు ప్రార్థనకు రాలేదు. వచ్చే వారం సుత్తే. నిజం. తప్పున పెడితే దెబ్బకు వంకర చక్కగా రావాలి. ఇలా ఏ వారం ఒక్కసారే దెబ్బ, ఒక్క దెబ్బకే సెట్ అయిపోవాలి. రెండో దెబ్బ పడిందంటే మళ్ళీ మళ్ళీ వంకర పడుతుంది. మనం తప్పిపోతున్నప్పుడు ఏం చేస్తుంది వాక్యం? టక్కునే వస్తుంది, అమ్మటే సరి అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. పిచ్చి చెట్లు పిచ్చి పిచ్చిగా ఎదుగుతాయి. గార్డెన్కి వెళ్ళండి, గార్డెన్స్, పూల తోటలకు వెళ్ళండి, ఎట్టుంటాయి? చెట్లన్నీ అందంగా ఉంటాయి. ఎందుకు? అక్కడ తోటమాలి ఉంటాడు. ఆ తోటమాలి ఏం చేస్తాడు తెలుసా? పిచ్చి పిచ్చి అన్నీ కట్ చేసి మంచిగా పెంచుతాడు. అందుకని గార్డెన్లో, తోటలో చెట్లన్నీ అందంగా ఉంటాయి. సంఘంలో ఉంటే నువ్వు అందంగా ఉంటావు. నీ గార్డెను, నీ కాపరి, దేవుడు నీకు ఒక కాపరి పెట్టాడు, ఆయనే మేము. నువ్వు అందంగా ఆత్మీయంగా కనబడాలంటే ఇంటికాడ కూర్చొని టీవీ వాక్యాలు చెప్తే రాదు, టీవీలో వాక్యాలు చూస్తే రాదు. సెల్ ఫోన్లో ఇంటర్నెట్ కానికేయడానికి డబ్బులు రావు, కానీ ఇంటర్నెట్లో షాట్లు చూడడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి డబ్బులు వస్తాయి మనోళ్ళకి. నిజమే కదా? అందుకనే దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయాడు. కనుక ఏం చేశాడట? దేవుడు అన్ని ఇవ్వాల్సిన ఇచ్చాడట. ఫోన్ ఇచ్చాడు, టీవీ ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ప్రాణానికి మాత్రమే నెమ్మది లేకుండా చేశాడు. హల్లెలూయా. దేవుడు మనకు డబ్బులు ఇస్తే, ఐశ్వర్యం ఇస్తే, ప్రభు నేను నీ పని ఎక్కువ చేస్తానని చెప్పాలండి. నీ పని ఎక్కువ చేస్తానయ్యా అని తీర్మానం తీసుకోవాలి. కానీ మర్చిపోతే ఆయన చేతులు కూడా కొన్ని ఉన్నాయి మరి ఆయుధాలు. స్తోత్రం చెప్పండి. సౌలు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. దెబోరమ్మకి ఏదో తెలిసినట్టుగా అంటుంది. ఆయన గాడిదలు కాసుకుంటుంటే రాజుగా చేశాడు. ఓకేనా? ఆయనకు ఒక పేరుందంట, ప్రవక్తలలో ఒకని వంటి వాడు అని పేరు వచ్చిందంటే ఆయనకి. అంటే ప్రవక్తలు ఎలాంటి స్థాయికి వెళ్ళాడో సౌలు కూడా ఆ స్థాయికి వెళ్ళాడట. ప్రవక్తలు ప్రవశిస్తే ఈడు కూడా ప్రవశించేవాడట. ఒక రోజున దేవుడు ఏది చేయొద్దు అన్నాడో ఆ పని చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన పరిశుద్ధాత్మను పక్కకు పెట్టాడు. పరిశుద్ధాత్మకు నాన్న పక్కకి రా, వాడేదో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కొంచెం అని వ్యవహారం చూద్దాము. దురాత్మను పంపించాడట. పరిశుద్ధాత్మ దేవుడిదే, దురాత్మకు కూడా దేవుడే పంపించాడట. ఆయన సెలవు ఇచ్చి పంపించాడు. పోరా అని సంగతి చూసినప్పుడు. ఇప్పటిదాకా భాషలు ప్రవచనాలు అన్నాడు, ఇప్పుడు ఏం ప్రవచనాలు చెప్తాడు చూడిపో. పంపిస్తే తిక్కల పాటలన్నీ వాడుతున్నాడట వాడు. హలో, నేను ఈ మధ్యకాలంలో పాట విన్నాను.
హల్లెలూయా. ఓ పాట విన్నాను, అమ్మగారు ఆత్మవశురాలయ్యి పాట పాడిందంట. శరాబర శరాబర, ఈ పాట శరాబర బరా శరా అని పాట పాడుతుంది. అమ్మో, పెద్దమ్మగారు. అమ్మగారు అమావాస్య ప్రార్థన పెడుతుంది. దురాత్మలు వచ్చిన తర్వాత ఏ భాష అర్థం కాదు ఇక. సరే పాడితే పాడిన ఇంట్లో లోపల పాడుకొని సావరాదు, రికార్డింగ్ చేసింది 50,000 ఇచ్చి. ఇప్పుడు ప్రపంచం అందరికీ తెలిసిపోయింది. ఆ పాటను అందరూ ట్రోలింగ్ చేస్తారు. ఇదేం పాట నాయన, శరాబరా శరాబర ఏంది, అందరూ ఎటకారం చేస్తున్నారు. దేవుని ఆత్మ పోయినాక వచ్చే ఇయే కాపాడుకోరు, ఉన్న పరిశుద్ధాత్మను కాపాడుకోరు. ఆ మాట చూపిస్తాను చూడండి మీకు. యెషయా గ్రంథం 63:10. ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా దేవుడు వాళ్ళని పగబెట్టేశాడట. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఆయన తానే వారితో యుద్ధము చేశాను. పరిశుద్ధాత్మ జోలికి ఎక్కువగా వెళ్ళకండి. ఆయనతోటి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆయన వచ్చింది మనల్ని సరిచేయడానికి, మనం ఓవర్ యాక్షన్ చేయడానికి కాదు. ఆయన చూపించుకొని వరాలు అమ్ముకుంటా, నేను అది చూపించుకొని ఓవర్ యాక్షన్ చేస్తానంటే దేవుడికి విరోధం అవుతాడట. హల్లెలూయా. వాక్య జ్ఞానం లేని వాళ్ళంతా ఇదే చేస్తున్నారు సార్. దేవుడు విడిచిపెట్టిన తర్వాత కూడా సౌలు గురించి రాయబడింది, ప్రవచించెను అని రాయబడింది. దాని నుంచి వచ్చిన ఈ ప్రవచనాలు అమ్మగారికి అడిగి పోతారు భక్తులు. కొంతమంది ఈ నుంచి పోతారు, మా మమ్మీ మా డాడీ అంటారు. వాక్యం చెప్పరా నాయన అంటే దర్శనాలు చెప్తారు. వాక్యం చెప్పరు, దర్శనాలు. పరలోకంలో ఆడిటోరియాన్ని చూసి వచ్చానని ప్రవచనం చెప్పింది అమ్మగారు. రేపో మాపో ఆ తల్లిగారి గురించి వీడియో చేయబోతున్నాను, తొందరలోనే వస్తుంది. ఒక బ్రదర్ పాపం దాని మీద వీడియో చేస్తే ఆయన మీద కేసు పెట్టించి ఏదో చేయించి, ఇటువంటి వాళ్ళందరికీ బెండు కొంచెం వంకర అయ్యారు. వీళ్ళంతా దెబ్బలు పడితే చక్కగా అవుతారు. పరిశుద్ధ ఆత్మ అంటే బరాబర కాదు, బతుకు. ఆమె మళ్ళా ఐబ్రోస్ కట్ చేసుకున్నది, మళ్ళా ఎంట్రుకలు, మేకప్. పరిశుద్ధాత్మను నీకు మేకప్. పరిశుద్ధాత్మను దుఃఖపెడిస్తే దేవుడు విరోధులుగా అవుతున్నాడు, తానే విరోధులు అవుతున్నాడు. ఎవరిని పంపిస్తాడు తెలుసా? మాలాంటి వాళ్ళనే. పో హెచ్చరించిరాపు, చూసిరాపు. వాళ్ళ కథ ఏందో, వాక్యానికి విరుద్ధంగా బతుకుతున్నారు. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4:30 చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే దేవుడే శత్రువు అవుతాడని చెప్తున్నాడు. దుఃఖపరచకూడదండి. దేవుని పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడింది ఎందుకో తెలుసా? తప్పిపోతున్న మన వంకర మార్గాలను సరి చేసుకోమని దేవుడు మనతో మాట్లాడినప్పుడు సరి చేసుకోవాలా, చక్కపరుచుకోవాలా. ఆమేన్. ప్రమాదాలు వచ్చినప్పుడు చక్కదిద్దుకుంటాడు ఎవడైనా కాదు, బ్రతుకులో ప్రతిరోజు ఆ చక్కదనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే మనం చాలా నష్టపోతామండి. గుర్తుపెట్టుకోండి. మీకు 3 పూటలు అన్నం ఉంటుందేమో కానీ లోపల ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఎందుకో తెలుసా? ప్రాణానికి నెమ్మదినిచ్చేది ఆయనే. ఏమున్నా లేకపోయినా హాయిగా బతికే ఆ మనశ్శాంతినిచ్చేది ఆ పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన లేకుండా నీకాడ ఏమున్నాయి? ఏం సోకం? ఆయన నమ్ముకొని కోటేశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు సార్. అయినా నెమ్మది లేని జీవితాలు చాలామంది నేను చూసినాను. చాలామంది బతుకులు అట్నే అయిపోయినాయి. ఏషాలు వేసుకొని తిరుగుతున్నారు, డ్రామాలు ఆడుతున్నారు. లోకములు ఉన్నాయి, కాపీ కొడుతున్నారు సార్. లోకానికి నీకేం పని? నువ్వెవరు? లోకానికి వేరుగా ఉండవలసిన వారం మనం. లోకంతో మనకేం పని? జ్ఞానం అనే తాళాన్ని ఎత్తుకొని అసలుదేమో దాచిపెట్టినారు, ఒట్టి తీసుకొచ్చినారు. మాకేమైనా ఆనందమా? మాకేమైనా సంతోషమా? పోయిన వాళ్ళని ఉబ్బిచ్చి గవ్విస్తే కొంచెం కానికి ఎక్కువ పెడతారుగా, కొంచెం ముక్కలు ఎక్కువ వేస్తారుగా. ఎందుకు చేయలేదు? కానీ ఇక్కడ నమ్మకస్తులు లేరు. అబద్ధాలను, అసత్యాన్ని ప్రకటించే కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. నమ్మకత్వం అవసరం అండి. పరిచర్యలు కొన్ని ఆగిపోవడం. దేవుడిచ్చిన పరిచర్య ఈ కేక అనేకులకు అందాలంటే మీ ద్వారా మందను కాసి మందపాలు తాగని వాడు ఎవడనింది వాక్యంలో. చెప్పనా? నాకేం కాదు, పిలిచిన నా దేవుడు
నువ్వు నీ దరిద్రంలో నువ్వు బతుకుతావు, కానీ నన్ను దేవుడు అన్నీ అట్టుంచడు ఆయన. అట్ట అనుకున్నప్పుడు ఈ మేత మేకు. ఈ మేత నీకు సూటు కాదు. ఇక ఈ సూటు కాదు నీకు, ఈ ఈ మేత సూటు కాదు, ఈ వెలుగు, ఈ సంఘం నీకు సూటు కాదు. పో, తాళం ఎత్తుకొని నిన్ను ఉబ్బిచ్చి కబ్బిచ్చేళ్ళ దగ్గర ఉండిపోయి. నమ్మకత్వం లేదండి. పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటువంటి గుంపులలోనూ ఉంటున్నారు ఇప్పటికీ. కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చాడు, తలుపేశాడు. పరలోకంలోనికి పోవాలనే కదా మనం ఈ భక్తి అంతా చేసేది. ఎంత చేసినా ఆయన కాడికి పోవడమే కదా మన లక్ష్యం, అక్కడ నివాసం చేయడమే కదా మన లక్ష్యం. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆ పెండ్లి కుమారుడు 12వ వచనం, అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదేందా, ఎన్ని రోజులు మేము ప్రవచనాలు చెప్పినాం కదా, మేము ఇన్ని రోజులు క్రిస్మస్ కేకులు ఇచ్చినాం కదా. మత్తయి సువార్త దొరకలేదమ్మా? చదవండి అమ్మా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 12వ వచనం. 11 కాంచి చదివితే అర్థమైంది ఆ థీము. అంతటా తలుపు వేయబడెను. స్తోత్రం చెప్తామా? తలుపు తీసి, ప్యాన్లు వేసి, కుర్చీలు వేసి, మీ అందానికి వాక్యం చెప్తుంటే నిద్రపోతున్నారు. ఒక రోజు రాబోతుందేనండి, మీరు వాక్యం వింటామయ్యా, లోపలికి రమ్మన్నా బయట నిలబడిపో అని చెప్పే రోజులు వస్తాయి, రాబోతున్నాయి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి పో, సావు పో. ఆ రోజులు కూడా రాబోతున్నాయి. రానున్న రోజులలో ఉపదేశము ఒక ముత్యం కంటే, డైమండ్స్ కంటే విలువ కాబోతున్న రోజులు రాబోతున్నాయి. పాట పాడండి అమ్మా. రాదులయ్యా, వాక్యం చదవండి అయ్యా. అవకాశాలు ఉన్నన్ని రోజులేమో నిద్రపోయారు, ఆత్మలు సల్లార్చుకున్నారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనగానే చక్కపరుచుకొని రెడీ అవుతుంటే తలుపు వేశాడట ఆయన. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, అయ్యా 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 అయ్యగారు వందనాలు, 200 వందనాలు అయ్యగారు, మీకు నేను 500 వందనాలు చెప్తా ఇప్పుడు. అయ్యా అయ్యా అయ్యా, ఉన్నన్ని రోజులు, బలం ఉన్నన్ని రోజులు, డబ్బులు ఉన్నన్ని రోజులు, సంపద ఉన్నన్ని రోజులు రాయ్యా అంటే కొయ్యలాగా ఉంటివే, ఇప్పుడు అయ్యా కొయ్యా కొయ్యా. అప్పుడేమన్నాడు చూడండి, నువ్వెవరువో, అదేంది ప్రభు, నీ నామను బాప్తిసం తీసుకున్నాను కదా, నువ్వు మంచి పాటలు పాడాను, మంచి కానుకూడ ఇచ్చానుగా, అయినా నాకు తెలియదు. నీకాడ ఏముండాలా? నూనె ఉండాలి. నీ దగ్గర ఏముండాలి? నీ దీపం ఏం కావాలి? ఎలగాలి. నీ దీపం ఆరిపోయింది. నీ ఆరిపోయిన నీకు నాకు సంబంధం లేదు అంటున్నాడు ఆయన. అందుకే అక్కడ ఒక హెచ్చరిక వాక్యం రాశాడు చూడండి, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మీరు హాయిగా మందిరాలకు వచ్చి ప్యాండ్ల కింద కుర్చీలు వేసుకొని నిద్రపోండి. అదేనమ్మా మెలకువా. ఈ 2025వ సంవత్సరానికి మనందరికీ దేవుడిచ్చిన హెచ్చరిక ఏంటి? మెలకువా. ఆత్మ ఆరిపోకుండా మెలకువగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఆత్మలు ఆరిపోకూడదు. ఆత్మ ఆరిపోయిందా ఇడవబడతావు, తలుపు మూయబడుతుంది, బయట ఉంటావు. ఎంత అవమానం అప్పుడు. దేవుని రాజ్యం వెలుపల నువ్వు ఉంటే ఎంత అవమానమో తెలుసా బిడ్డ. ప్రపంచంలో ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఇంతమంది విశ్వాసులు ఉన్నారు కదా, లోపలికి పోయేది 5గురే. లోపలికి పోయేది మిగతా వాళ్ళందరూ బయట ఉండేటోళ్ళే. ఆ 5గురన్నా ఆ బుద్ధి కలిగిన వాళ్ళ లెక్క ఉండాలని మేము నిద్రపోకుండా అర్ధరాత్రి పూట కేకేస్తున్నాం. హల్లెలూయా. మేలుకుంటారేమో, మేలుకోనైనా సరి చేసుకుంటారేమో. నేను కూడా చర్చికి వెళ్తున్నాను అయ్యా. ఎక్కడికి వెళ్తున్నాను? ఏంటి నీ ఉపదేశం, నీ సంఘ క్రమం ఏంటి? నీ సేవకునికి ఉన్న ఉపదేశ వరం ఏంటి? అసలు నీ క్రమం ఏంటి? ఏం సిస్టమేటిక్ ఏంటి? నీ దీపం ఆరిపోకుండా చూస్తుందా నీకు ఆ సహవాసం?
ఆ సావాసం నీ దీపాన్ని సరిచేస్తుందా? ఆ యాజకుడు నీకు మసిబారకుండా కాపాడుతున్నాడా? నీ ప్రతిమలను ఎప్పటికప్పుడు చక్కపరుస్తున్నాడా? హెచ్చరిస్తున్నాడా? లేకపోతే ముద్దులు పెడుతున్నాడా? మందిరం అంటే వెళ్ళినవా కూర్చున్నామా కాదు, చక్కపరిచేదై ఉండాలి. అప్పుడే మనం లోపలికి వెళ్తాం. ఇదే మెలకువ మనం కలిగి ఉండాలి. ఈ మెలకువ లేకపోతే బిడ్డలారా మనం విడువబడతాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మీరు అనుకుంటున్నారు ప్రపంచానికి భవిష్యత్తు ఉందని. ప్రపంచానికి ఏ భవిష్యత్తు